హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని అటవీ శాఖ, అగ్నిమాపక శాఖల్లో 120 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో ఫైర్మ్యాన్ పోస్టులు 610, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో 1393 పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్ 614 పోస్టులు, ఇలా శాఖల వారీగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మరో 3334 పోస్టులకి అనుమతి అని ఈరోజు మనకి పత్రికా ముఖంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ప్రతి వీడియో కూడా వెంటనే మీరు చూడడానికి వీలుగా ఉంటుంది. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అలాగే తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్లో వీడియోస్ని షేర్ చేయడం కూడా ట్రై చేయండి. సో అయితే ఈరోజు పత్రికా ముఖంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మరో 3334 పోస్టులకు అనుమతి, ఎక్సైజ్, అటవీ, అగ్నిమాపక శాఖల్లో నియామకాలు. తెలంగాణలో మరో 3334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన ప్రభుత్వం తొలి విడతగా 30,453 నియామకాలకు ఆమోదం తెలిపింది. తాజాగా 3,334 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం 2 విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది. ఈసారి కొలువులు యూనిఫామ్ సర్వీసు పోస్టులైన ఆబ్కారీ, అగ్నిమాపకం, అటవీ శాఖలవి. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి వీటికి ఆమోదం తెలపడంతో తాజాగా వీటిపైన ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. మంత్రి మండలిలోని యూనిఫామ్ సర్వీస్ పోస్టుల అర్హతకు సంబంధించి వయో పరిమితిని 3 ఏళ్లుగా పెంచగా దానిపైన బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆబ్కారీ కానిస్టేబుల్, అగ్నిమాపక పోస్టులు పోలీస్ నియామక సంస్థ ద్వారా భర్తీ అవుతాయి. ఎక్సైజ్ శాఖల్లోని బేవరేజెస్ కార్పొరేషన్ మరికొన్ని పోస్టులు, అటవీ శాఖల పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. గ్రూప్ 1 పోలీస్ తదితర ఉద్యోగ నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో త్వరలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే త్వరలో విడుదల చేస్తామనేది ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి శాఖల వారీగా సో ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది డీటెయిల్గా అయితే ఇచ్చారు. వివిధ శాఖల్లో భర్తీ చేసిన పోస్టులు. అటవీ శాఖ అటవీ బీట్ ఆఫీసర్లో 1393 పోస్టులు అయితే ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో 92, జూనియర్ అసిస్టెంట్ ఎల్సీలో 73, టెక్నికల్ అసిస్టెంట్లో 32, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎఫ్సిఆర్ఐలో 21, అసిస్టెంట్ కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్లో 18 పోస్టులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో 14 పోస్టులు, ఇలా టోటల్గా అటవీ శాఖకు సంబంధించి 1668 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అగ్నిమాపక సేవల శాఖలో చూస్తే కనుక ఫైర్మెన్ పోస్టులు వచ్చేసి 610, డ్రైవర్ ఆపరేటర్లో 225, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లో 26, జూనియర్ అసిస్టెంట్లో 14 పోస్టులు, ఇలా టోటల్గా 875 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ శాఖలో ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ 614, జూనియర్ అసిస్టెంట్ లోకల్ 114, జూనియర్ అసిస్టెంట్ స్టేట్లో 15 పోస్టులు, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్లో 8 పోస్టులు, ఇలా టోటల్గా 751 పోస్టులు అయితే ఉన్నాయి ఎక్స్చేంజ్ శాఖలో. నెక్స్ట్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో 40 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్లో 9, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో 8, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2లో 8, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో 7, అకౌంట్స్ ఆఫీసర్లో 5, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లో 3 పోస్టులలో టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి శాఖల వారీగా దేనిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో త్వరలోనే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అలాగే గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే త్వరలో విడుదల చేస్తామని ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోలీసు ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 3 ఏళ్ల పెంపు. అలాగే ఇతర యూనిఫామ్ సర్వీసులకు సైతం ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక భద్రతా దళం తదితర యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు వయో పరిమితిని 3 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష నియామకాలకు 2 ఏళ్ల పాటు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 22గా ఉంది. ఇకపై ఈ పరిమితి
25 ఏళ్ళు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం 27 సంవత్సరాలుగా ఉన్న గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలకైతే పెరిగిందైతే చెప్తున్నారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే కనుక 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది పెంచారు. సో మిగిలిన వాళ్ళకి 25 సంవత్సరాల వరకు అయితే పెంచినట్టు ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్సీ ఉద్యోగాలకు కనిష్ట వయసు 21 కాగా సాధారణ కేటగిరీలో గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలుగా ఉంది. ఇకపై ఇది 28 సంవత్సరాలకు చేరుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం 30 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి ఉండగా ఇకపై 33 సంవత్సరాలు అవుతుంది. డిఎస్పీ పోస్టులకు కనిష్ట వయో పరిమితి 21 సంవత్సరాలు కాగా సాధారణ కేటగిరీలో గరిష్ట వయో పరిమితి 30గా ఉంది. ఇకపై అది 33 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితి 35 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలకు పెరుగుతుంది. సో ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు, అలాగే అగ్నిమాపక, జైళ్ళు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక భద్రతా దళం, సో ఇతర యూనిఫామ్ సర్వీసులు అన్నింటికీ కూడా ఇక్కడ వయో పరిమితి పెంచుతున్నామైతే క్లియర్గా అయితే చెప్తున్నారండి. సో ఇక్కడ ఎవరైతే ఏజ్ డీటెయిల్స్ మీకు ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఒకసారి అయితే చూడండి. అలాగే ఈరోజు ఉన్నటువంటి పేపర్ చెక్ చేస్తే కనుక మీకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసినా కూడా వెంటనే ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చేసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.